హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ చాలా దగ్గరగా ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ 10+2 నోటిఫికేషన్ అయితే అతి త్వరలో అయితే విడుదల కాబోతుంది. దానికి సంబంధించి అధికారికంగా నోటీస్ కూడా ఏప్రిల్ 1వ తారీఖున అయితే ఎస్ఎస్సి వెబ్సైట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మనకి అకార్డింగ్ టు ద క్యాలెండర్ చూసుకున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది 2 ఏప్రిల్ అంటే ఈ రోజునే విడుదలైతే కావాలి. మోస్ట్లీ నైట్ దాకా చూడండి, వస్తే నైట్ లోపు విడుదలైతే అయిపోతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇచ్చిన డేట్లో విడుదల కాకపోయినా 1 వీక్ అటు ఇటుగా అయితే విడుదల చేస్తూ ఉంటారు. సో 1 వీక్లో ఈ రోజు విడుదల కాకపోతే సో ఈ వీక్లో ఎనీ టైం మనకి నోటిఫికేషన్ అయితే కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి అఫీషియల్‌గా ఒక నోటీస్ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. చాలా మందికి కూడా అవేర్‌నెస్ ఇంకా లేదు. sc.nic.in పాత వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకుంటూ అందులో నోటిఫికేషన్స్ ఏమి విడుదల కాలేదు కదా అని చెప్పి చాలా మంది అప్లై చేయడం అయితే మిస్ అవుతున్నారు. ఈ వెబ్‌సైట్ అయితే ఇంకా మనకి ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వెబ్‌సైట్ ఆల్రెడీ లాంచ్ చేశారు. ssc.government.in ఆల్రెడీ కొత్త వెబ్‌సైట్ లాంచ్ చేసిన తర్వాత మనకి ఎస్ఎస్‌సి సిపిఓ, ఎస్ఎస్‌సి ఫేజ్ 12, ఎస్ఎస్‌సి జేఈ 3 నోటిఫికేషన్స్ కూడా విడుదలవ్వడం అయితే జరిగింది. పాత వెబ్‌సైట్‌లో చేసుకున్న ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఇక చెల్లదు. అది ఎందుకు యూజ్ అయితే లేదు. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా sc.government.in వెబ్‌సైట్‌లో కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత నుండి మనకి నోటిఫికేషన్స్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు నోటీస్‌లో అంటే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద నోటీస్ ఫర్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ 2024 ఈస్ టు బి పబ్లిష్డ్ సూన్ ఆన్ ద న్యూ వెబ్‌సైట్. కొత్త వెబ్‌సైట్‌లో మనకి తొందరలోనే సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదలైతే కానుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యూ వెబ్‌సైట్‌లో ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. పాత ఓటీఆర్ అనేది అయితే మీకు చెల్లదు కాబట్టి ఖచ్చితంగా 10+2 సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయాలంటే కొత్త వెబ్‌సైట్‌లో మీరు ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసి రెడీగా పెట్టుకోండి అని అయితే చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ఫేజ్ 12, సిపిఓ, జేఈకి సంబంధించి ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లై చేసుకొని ఉంటే గనక ఆల్రెడీ మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకొని ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు సిహెచ్ఎస్ఎల్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ మూడిటికి గనక మీరు అప్లై చేయకపోతే sc.government.in వెబ్‌సైట్‌లో మీరు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే గనక మీకు ఆల్రెడీ కొత్త వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! రైట్ సైడ్ మీరు క్లిక్ చేసి కొత్త వెబ్‌సైట్‌లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కొత్త వెబ్‌సైట్‌లో మనకి రిజిస్ట్రేషన్‌లో కొత్తగా చేసిన మార్పు ఏంటి అంటే జనరల్‌గా మనం ఫోటోగ్రాఫ్ అనేది అప్‌లోడ్ అయితే చేసేవాళ్ళం. బట్ ఫోటో అప్‌లోడ్ చేయమన్నప్పుడు చాలా మంది కూడా కొత్త డేట్ అయితే ఇప్పుడే తీసుకున్నట్లుగా మనకి డేట్ అయితే వేస్తున్నారు గానీ పాత ఫోటోల్ని అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఎస్‌సి దానికి సంబంధించి ఏం చేసిందంటే లైవ్ ఫోటో క్యాప్చర్. ఓకే. మీకు సిస్టమ్‌కి వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ ద్వారా లేదా మనకి మొబైల్‌లో ఒక యాప్ అయితే ఉంటుంది. ఎస్ఎస్‌సి యాప్ అనేది. ఆ యాప్ వేసుకొని మొబైల్ ద్వారా గాని మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే క్యాప్చర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించి మీరు గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేయమని, అలాగే కెమెరాని ఐ లెవెల్‌లో పెట్టుకోమని, ఓకే. పొజిషన్ యువర్‌సెల్ఫ్ డైరెక్ట్‌లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వెబ్ క్యామ్ అండ్ లుక్ స్ట్రెయిట్ అహెడ్. క్యాండిడేట్ షుడ్ నాట్ వేర్ ఎ క్యాప్, మాస్క్ ఆర్ గ్లాస్ స్పెక్టికల్స్. ఓకే. స్పెక్ట్స్ గాని, గ్లాసెస్ గాని, మాస్క్ గాని, క్యాప్ గాని పెట్టుకోవద్దు లైవ్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో కాబట్టి సిహెచ్ఎస్ఎల్ విడుదల కాకముందే ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొనైతే పెట్టుకోండి. అడ్వాన్స్‌గానైతే మనకి నోటీస్‌లో అయితే చెప్తున్నారు. ఈ నోటీస్‌లో మనకి కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. చాలామంది ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, నోటిఫికేషన్స్ రావేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఆల్రెడీ క్యాలెండర్‌లో మెన్షన్ చేశారు కాబట్టి మీకు నోటిఫికేషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు యాజ్ ఇట్ ఈస్‌గా మనకి నోటిఫికేషన్ అయితే సిహెచ్ఎస్ఎల్ విడుదల చేస్తారు. ఎందుకంటే రీసెంట్‌గానే జేఈ కూడా విడుదల చేశారు కదా! కాపోతే ఈరోజు ఇన్ కేస్ ఏదైనా కారణాల వల్ల విడుదల కాకపోయినా ఈ వీక్‌లో విడుదలవుతుంది. అదైతే గమనించండి. పాత నోటిఫికేషన్ ప్రకారం ఒకసారి బ్రీఫ్‌గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గనక సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్‌లో మనకి ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోవర్ డివిజన్ క్లర్క్, ఓకే. డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలైతే ఉంటాయి. ఇంటర్మీడియేట్ ఓకే. 10+2 క్వాలిఫికేషన్‌లోనే మనకు ఉద్యోగాలుంటాయి. కొన్ని ఉద్యోగాలకి ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్ అనేది సైన్స్ స్ట్రీమ్‌లో సబ్జెక్ట్‌గా అయితే ఉండాలి. అన్నిటికి అవసరం లేదు. మీరు జస్ట్ 10+2 ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్‌తో కూడా ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్‌లో ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది 18-27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అదనంగా 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అదనంగా 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. జస్ట్ మీ అవగాహన కోసం పాత నోటిఫికేషన్ తీసుకొని మీకైతే ఏజ్ క్వాలిఫికేషన్ అయితే చెప్తున్నాను. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ 18-27 ఏజ్ ఉన్నవాళ్ళు
ఎవరైనా ఈ సీహెచ్ఎస్ఎల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు 2024ది ఫుల్ డీటెయిల్స్‌తో అయితే వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. కాబట్టి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఎనీ టైమ్ రావచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే గనక మీకు పైన ఐ అనే కార్డ్ దగ్గర న్యూ వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ వీడియో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు చూసి ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే గనక న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సర్వర్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి ఇంకా టైట్ అయితే అవుతుంది. మీకు అప్లై చేసుకోవడంలో ఇబ్బందులనేవి ఫేస్ చేస్తారు. మీరు ఎర్లీ మార్నింగ్ ఆర్ మిడ్‌నైట్ ట్రై చేయండి. మీకు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటే గనక ఎర్లీ మార్నింగ్ మిడ్‌నైట్ అయితే కొంచెం అప్లై చేసుకోవడానికి అయితే కొంచెం సర్వర్ అనేది ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది సీహెచ్ఎస్ఎల్‌కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే 1,000,000కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ.